అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మందిని దేశం నుంచి బహిష్కరిస్తామని ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే ఇప్పుడు 4 దేశాల ప్రజలను అమెరికా నుంచి పంపేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. క్యూబన్లు, హైతియన్లు, నికర్వాగ్లాను, వెనిజులా ప్రజల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తూ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా అమెరికాలో ఉంటున్న 5,32,000 మంది తాత్కాలిక వలసదారులు దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారం చేపట్టిన ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేశారు. ఖైదీలకు వేసినట్టుగా చేతులు కాళ్లకు సంకెళ్లు వేసి మరీ సైనిక విమానాల్లో తరలించారు. తాజాగా ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ తాత్కాలిక వలసదారులపై దృష్టి పెట్టారు. అమెరికాలోని దాదాపు 5 లక్షల మంది వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీరిలో క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనిజులా ప్రజలు ఉన్నారు. వీరికి దేశంలోని చట్టపరమైన రక్షణలను రద్దు చేసినట్టుగా ప్రకటించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వీరిని రానున్న నెలల్లో బహిష్కరించే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా దీనిపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. ఈ ఆర్డర్ అక్టోబర్ 2022 నుంచి 4 దేశాల నుంచి అమెరికా ప్రవేశించిన వారికి వర్తిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. దాదాపు 5,32,000 మంది ఇతరుల సహాయంతో అమెరికా వచ్చి ఇక్కడ నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు 2 ఏళ్ల పాటు తాత్కాలిక అనుమతులు పొందారు. మానవతా పెరోల్ కింద చేపట్టిన చర్యల్లో భాగంగా యుఎస్ వచ్చేందుకు క్యూబన్లు, హైతియన్లు, నికరాగ్వాన్లు, వెనిజులా ప్రజలు అనుమతులు పొందారు. అయితే ఈ ఆర్డర్ ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీసు ప్రచురించిన 30 రోజుల తర్వాత వారి చట్టపరమైన హోదాను కోల్పోతారని హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. వాస్తవానికి అంతర్జాతీయంగా యుద్ధం లేదా రాజకీయ అస్థిరత ఉన్న దేశాల్లోని ప్రజలకు అమెరికాలో ప్రవేశించేందుకు, తాత్కాలికంగా నివసించేందుకు ఈ పెరోల్ వినియోగిస్తూ ఉంటారు. అయితే మానవతా పెరోల్ విస్తృతంగా దుర్వినియోగం అవుతోందని, దీనిని త్వరగా ముగించాలని ట్రంప్ ఎన్నికల సమయం నుంచి వాదిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ అమెరికాలో ఉంటున్న లక్షలాది మందిని బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగానే బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులు అమెరికాకు వచ్చి ఉండే అన్ని రకాలైన చట్టబద్ధమైన మార్గాలను మూసేశారు. గతంలో జారీ చేసిన పెరోల్ ముగింపు తేదీ కంటే ముందే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే పెరోల్ అనేది సహజంగానే తాత్కాలికమైంది. అలాగే పెరోల్ మాత్రమే ఏదైనా ఇమిగ్రేషన్ హోదా పొందడానికి ప్రాథమిక ఆధారం కాదు అని యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే పెరోల్ కింద ప్రయోజనాలు పొందిన లబ్ధిదారులు వాటిని పెరోల్ ముగిసే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. అయితే ఒక్కసారి ఈ ఆర్డర్ జారీ అయితే మాత్రం వారు దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సి వస్తుంది. అయితే చాలామంది తమ పెరోల్ ముగిసినా అక్కడే ఉండేందుకు అభ్యర్థనలు పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వారు చేసుకుంటున్న అభ్యర్థనలను పక్కన పెట్టేస్తున్నారు. అలాగే చాలామంది లబ్ధిదారులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను ఫెడరల్ కోర్టులో సవాల్ చేస్తున్నారు. మానవతా పెరోల్ను ముగించినందుకు ట్రంప్ పరిపాలనపై అమెరికన్ పౌరులు, వలసదారులు, మద్దతుదారులు కోర్టులో దావా వేశారు. ఈ ఉత్తర్వుల్ని కొట్టివేసి 4 దేశాలకు చెందిన వలసదారులకు గతంలో కల్పిస్తున్న ప్రయోజనాల్ని అందించాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టులు కొట్టివేశాయి. అయితే ఇప్పుడు ఈ 4 దేశాల వలసదారులు చేసుకున్న అభ్యర్థనపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.